గాంధీ భవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, కష్టపడి పనిచేస్తే పార్లమెంటు ఎన్నికలలో మరింత మంచి ఫలితాలు సాధిస్తామని ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి అన్నారు. అధికార ప్రతినిధుల బాధ్యత చాలా ఉందని, రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలన్నారు. ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న రాజకీయాలను తిప్పికొట్టాలని తెలిపారు. బీజేపీ చేస్తున్న మతతత్వ రాజకీయాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆమె చెప్పారు. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర ఏర్పాటు నిర్వహణ గురించి ఉన్నత స్థాయి అధికారులు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో కలిసి సమీక్షించారు. ఈసారి జాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మంజూరు చేసిందని తెలిపారు. పనులన్నీ జనవరి 31లోగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం చేసుకుని వెళ్లేలాగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉచిత బస్సు సౌకర్యం వలన బస్సు ప్రయాణాల్లో వచ్చే మహిళా భక్తజనం పెరిగే అవకాశం ఉందన్నారు. ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఎన్నో కలలు కోరికలతో భవిష్యత్తులో మార్పు తెచ్చుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాల భవిష్యత్తు కోసం ప్రతి పైసా ఖర్చు పెడతామని అన్నారు. కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం వ్యవస్థని వాడుకున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే, ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి, రాష్ట్రానికి కొంత మేలు జరగాలి, వాటా రావాలి. ఈ అగ్రిమెంట్లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జన్ కంపెనీ, వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారంటే ఇది కండక్ట్ చేసి, ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. మరి రాష్ట్రానికి వచ్చేది అంటే, రాష్ట్రం అంట రేసు కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. తయారు చేస్తే రాష్ట్రం హోస్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు దాంట్లో. అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ, ఎస్పీవి లాంటిది ఒక కంపెనీ పెట్టుకొని, ఆ కంపెనీ ఆ ఫార్ములా ఈతో అగ్రిమెంట్ చేసుకొని, ఇగో మాకు రాష్ట్రం అందుబాటులో ఉంది, వచ్చి సంతకం పెట్టిస్తాం, చేసుకోండి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురుకుల విద్యాపీఠ్ హై స్కూల్లో బాల వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ హాజరయ్యారు. విద్యార్థులు నిర్వహించిన సంస్కృత కార్యక్రమాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తల్లిదండ్రుల యొక్క కలలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థలను బాగా ప్రోత్సహించాలి, సదుపాయాలు బాగా చేయాలి, టీచర్లు లెక్చరర్లను కూడా బాగా అలాట్ చేయాలని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్ గా మేము కోరుకోవడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలో కూడా జిల్లా పరిషత్ స్కూళ్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మేము తొలి దశ నుండి కూడా బాలికలు ఉంటారు, బాలికలకి ఇక్కడ సదుపాయాలు, ముఖ్యంగా టాయిలెట్స్ అనేవి సరిగా లేకపోతే పిల్లలు గర్ల్స్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే వారికి ఇబ్బందికరమైన ఒక వాతావరణంలో రోజు స్కూల్కి వెళ్ళడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్ కి పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించడం జరిగింది. దాంతో పాటు రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. అలా ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క ఇబ్రహీంపట్నం గురుకుల పాఠశాలలో జరుపుతున్నటువంటి సందర్భంలో ఇది పిల్లలకు వాళ్ళ విజ్ఞానాన్ని పెంచడానికి, పిల్లల యొక్క చదువుల్లో భాగమైనటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రతి ఏటా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం ప్రకారమే ప్రతి జిల్లాలో జరిగేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లలకు రేపు రాబోయేటువంటి తరాలకు అవసరాల కోసం ఇది చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ క్యాంపెయిన్లు వర్క్షాప్ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. నమో యాప్ ద్వారా వికసిత్ భారత్లో చేర్పించే యజ్ఞం చేపట్టామని కిషన్ రెడ్డి అన్నారు. విశ్వగురువు స్థానంలో భారతదేశం ఉండాలని 10 ఏళ్లుగా అంకిత భావంతో మోదీ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. దేశ సంస్కృతి గౌరవాన్ని పెంచే కార్యక్రమాలు మోదీ నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఒక అంకిత భావంతో, ఒక సేవా భావంతో, ఒక సైనికుడిగా, ఒక కమాండర్గా ఈరోజు వారు దేశంలో ఒక దిక్కు సామాజిక కార్యక్రమాలు కానీ, ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఒక దిక్కు దేశ గౌరవాన్ని పెంచేటువంటి కార్యక్రమాలు కానీ, దేశ సంస్కృతిని పరిరక్షించేటువంటి కార్యక్రమాలు కానీ, మన యొక్క భారతీయ జీవన విధానాలను పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు కానీ ఈరోజు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి అధినేతలుగా ఉన్నటువంటి అనేక మంది, కొద్దిమంది తప్ప అనేక మంది కూడా దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మరి ఆ దిశలో ప్రయాణం చేయలేదు. కాబట్టే ఈ రోజు వరకు కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా మన దేశంలో పేదరికము, బీదరికము, నిరుద్యోగము, మౌలిక వసతుల లేమి అన్ని రకాలుగా మనకు అనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూనే మోదీకి చెంపపెట్టు అని మాట్లాడడం తాను ఖండిస్తున్నానని తెలిపారు. రామమందిరం ప్రారంభంలో పాల్గొనని మిమ్మల్ని శూర్పణఖలు, రావణాసురులు అనుకోవాలా అని ఆయన అన్నారు. ఒక్కో కోర్టు తీర్పులు ఒక్కో రకంగా మాట్లాడడం సరికాదన్నారు. ఆదిలాబాద్ దళిత మహిళలపై అఘాయిత్యం, మర్డర్ జరిగితే ఎందుకు కవిత మాట్లాడలేదని ప్రశ్నించారు. ఉదాహరణకి నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు, నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు, నిన్న కవిత మాట్లాడింది. దేనికి సంబంధించి మాట్లాడినారు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ని మేము స్వాగతిస్తున్నాం. భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం పరోక్షంగా భారత ప్రధానమంత్రిని విమర్శిస్తూ వాళ్ళకి చెంపపెట్టు, కన్ను విప్పు అని వారికి వచ్చినటువంటి పదాల కనికట్టుని ప్రయోగించేటువంటి ఒక ప్రయత్నాన్ని చేసిండ్రు ద గ్రేట్ రాహుల్ గాంధీ గారు, కేటీఆర్ గారు, కవిత గారు. ఈ ముగ్గురు కూడా ఒకటే లైన్లో మాట్లాడింది. కేసు ఏంది? బిల్కిస్ బానో కేసు లోపల సుప్రీంకోర్టు నిన్న ఒక జడ్జిమెంట్ చెప్పింది. దానికి సంబంధించి వీళ్ళంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వచ్చినారు. నేను ఈ సందర్భంగా మీ ద్వారా మాట్లాడినటువంటి ఈ ముగ్గురు పెద్దల్ని, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని నేను ఒక మాట అడగదలుచుకున్నాను. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి 150 దేశాలు రామ మందిర నిర్మాణం పూర్తయి ఈ నెల 22వ తారీఖున రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉన్న 150 దేశాలు ఎదురు చూస్తున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసైని కాంగ్రెస్ నాయకులు వైఎస్ షర్మిల కలిశారు. రాజ్భవన్కు వెళ్లిన షర్మిల గవర్నర్ తమిళిసైతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షర్మిల తన కొడుకు వివాహానికి రావాలని గవర్నర్ను ఆహ్వానించారు. షర్మిల కుమారుడి పెళ్లి శుభలేఖను గవర్నర్కు అందజేసి వివాహానికి హాజరు కావాలని ఆమె కోరారు. కాగా వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజశేఖరరెడ్డి తన ప్రియురాలు అట్లూరి ప్రియను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 18వ తేదీన ఎంగేజ్మెంట్ జరగనుండగా ఫిబ్రవరి 17వ తేదీన రాజారెడ్డి ప్రియాల వివాహం జరగనుంది. ఈ క్రమంలో కొడుకు వివాహానికి షర్మిల పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తుంది. ఇటీవలే సోదరుడు సీఎం జగన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అధినేత కేసీఆర్ సహా నేతలంతా తెలంగాణ భవన్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి అంతగా సమయం ఇవ్వలేదని, కార్యకర్తలు అధిష్టానాన్ని కలిసే అవకాశం రాలేదని పలువురు నేతలు నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో అభిప్రాయపడ్డారు. బాధలు చెప్పుకునే అవకాశం రాలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పూర్తి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయిందంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత సమావేశంలో వ్యాఖ్యానించారు. జిల్లాలో పార్టీ పనితీరుపై నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. అధిష్టానాన్ని కార్యకర్తలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని ఎమ్మెల్సీ అన్నారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ పూర్తి ప్రాధాన్యం ఇచ్చారు, కానీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలు ఆ స్థాయి ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడాలనే ఆలోచనతోని భారతదేశంలోనే 2-3 రాష్ట్రాలు ఎదిగిన రాష్ట్రాల్లో ఉండే విధంగా సమయం ఇవ్వడంతో
అనుకున్న విధంగా ప్రజలలో ప్రభుత్వ పరిపాలన తీసుకెళ్ళినా కానీ పార్టీకి మాత్రం సమయం కొంత ఇవ్వలేనటువంటి మాట వారు ఒప్పుకోవడం జరిగింది. రాబోయే కాలంలో అత్యంత ప్రాధాన్యంగా పార్టీ శ్రేణులకు నాయకత్వానికి తెలంగాణ భవన్లో అందుబాటులో పెద్ద కేసీఆర్ సహా అందరం ఉంటామనేటువంటి మాట కూడా ఇవ్వడం మా పార్టీ శ్రేణులలో ఎంతో మనోనిబ్బరాన్ని నింపినట్టుగా తెలియజేస్తూ ప్రజల పక్షాన ఉందమనేటువంటి మాటకు అనుగుణంగా వారు చెప్పినప్పుడు చాలా గర్వం అనిపించింది మా అందరికి కూడా. ప్రభుత్వం అంటే ప్రజల సమస్యలు పరిష్కరించడమని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్ అన్నారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించడంతో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని మండిపడ్డారు. హైదరాబాద్లోని సోమాజిగూడలో రాష్ట్ర ఆర్ఎంపీ పీఎంపీ 17వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కోదండరామ్. 2024 ఏడాది క్యాలెండర్ను ఆవిష్కరించారు. 9.5 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగించిందని, ప్రస్తుతం ప్రజాపాలన వచ్చిందని కోదండరామ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన అధికారం ఏర్పడితే ఆ అధికారం నియమాల ప్రకారం పనిచేస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ పద్ధతిలో మనం వ్యవహరిస్తే మనకు న్యాయం జరుగుతుంది, ఇది తప్పు ఇది ఒప్పు అనేది ఆ రాజ్యాంగ ప్రకారం మనకు తెలుస్తుంది. కాబట్టి దాని ప్రకారం మనం వ్యవహరించవచ్చు, దాని ప్రకారం ప్రభుత్వాలు నిర్ణయాలు చేయాలి. 9.5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో జరిగింది అదే. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసిన అధికారం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించటం ప్రారంభించింది. దాని ప్రభావం కాళేశ్వరంలో చూసినాం. ఒక చట్టబద్ధమైన ప్రజాస్వామికమైన పాలనను సాధించుకునే దిశలో ఇవాళ ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది. ఈ వాతావరణమే మనకు కూడా లాభం చేస్తుంది. అది పోయింది, కొంత అందరి గురించి ఆలోచించే వాతావరణం వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా ఈ సందర్భమే మన సమస్యలు కూడా ప్రస్తావించటం, ప్రభుత్వం ముందు చర్చల ద్వారా పరిష్కారాన్ని సాధించుకోవటానికి మనకు అవకాశం దొరికింది. బీజేపీ నాయకులు అయోధ్యలోని రామమందిరాన్ని ప్రారంభించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తప్పుపట్టారు. రామమందిర ప్రారంభాన్ని యోగ్యులు మంచి వ్యక్తులతో ప్రారంభించాలని అన్నారు. మహిళల రక్త మాంసాలను పిప్పి చేసినటువంటి బీజేపీ నాయకులు ప్రారంభించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. బిల్కిస్ బాను అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని తెలిపారు. అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించడం బీజేపీకి ఏమి నైతిక హక్కు ఉందని నారాయణ అన్నారు. బిల్కిస్ బాను ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. ఒకవైపు రేపు పాల్గొన్న వాళ్ళని క్షమాభిక్ష పెట్టి పంపించేసిన ప్రభుత్వం, వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళని అయోధ్యకు పోయి రామాలయ ప్రారంభోత్సవం చేస్తున్నారు. రామాలయ ప్రారంభం అనేది ఒక ఈవెంట్ లాగా చేస్తారు. ఎలాంటి రక్తశక్తి హస్తాలతోటి గుజరాత్ నుంచి వెళ్ళి వీళ్ళు అయోధ్యలో పోయి రామాలయం ప్రారంభించినట్టే అంతగానో సిగ్గుచేటంగా ఉంటుందా? రేపిస్టులకి సత్ప్రభుత్వం మీద ఆధారపడి విడుదల చేస్తారా? చివరి సుప్రీంకోర్టు పట్టించుకుంటే తప్ప ఇంత గీత లేకుండా పోయింది. వీళ్ళకి ఏం నైతిక హక్కు ఉందని అయోధ్యలో పోయి రామాలయాన్ని ప్రారంభించడానికి? అందువల్ల ఒక మహిళల యొక్క రక్త మాంసాన్ని పిప్పి చేసినట్టు రక్తకేస్త హస్తాలతోటి బీజేపీ అయోధ్యకు పోయి రామాలయాన్ని మోపం చేయడం అంటే అంతకన్నా మీరు సిగ్గుచేయటం కొట్టలేదు. ఆ రామాలయ పవిత్రతకే అవమానికం లెక్క. పరిణయం మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ శాఖ కార్యాలయం సికింద్రాబాద్లోని శాంతినగర్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. సమాజంలో అన్ని మతాలకు చెందిన వారికి వివాహ వ్యవస్థ పట్ల విశిష్ట స్థానం ఉంటుందని పద్మారావు గౌడ్ అన్నారు. భార్యాభర్తలు జీవితాంతం సుఖదుఖాల్లో కలిసి నడిచేలా కొనసాగే ఈ సాంప్రదాయాన్ని గౌరవించాల్సి ఉందని పద్మారావు గౌడ్ తెలిపారు. సంఘం నేతలు పంజా సమ్మయ్య యాదవ్, బేటి కేటీ భవానీ, లక్ష్మాపతి, రాజమల్లులతో పాటు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ హయత్ నగర్ మండల సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావి నారాయణ రెడ్డి కాలనీ ఫేజ్ 3 భూ పోరాట రథసారథి ఆందోజు రవీంద్రచారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ కార్యాలయంలో సిపిఐ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గ కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. అనంతరం నాదర్గుల్లోని మాతృదేవోభవ మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో నివసిస్తున్న అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేశారు. 55 సంవత్సరాల క్రితం నల్లగొండ జిల్లాలో మారుమూల గ్రామమైన కుర్మాపల్లిలో నిరుపేద కుటుంబంలో రవీంద్రచారి జన్మించారని శేఖర్ రెడ్డి అన్నారు. రవీంద్రచారి యుక్త వయసులోనే గ్రామ విద్యార్థి సంఘం నాయకుడిగా భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం ఆయన త్యాగాలు భావితరాలకు తెలియాలని భగత్ సింగ్ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారని అన్నారు. అలాగే చింతపల్లి మండలంలో ప్రజా సమస్యలతో పాటు ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇప్పించిన ఘనత రవీంద్రచారిదని అన్నారు. మరి అనేక మంది నాకు గిఫ్ట్ రూపంలో ఇచ్చినటువంటి దుప్పట్లను, నా బర్త్డే సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్ రూపంలో ఇచ్చినటువంటి హైతనగర్ మండల పార్టీ కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు ఇచ్చిన ఈ గిఫ్టులను, దుప్పట్లను ఈ చలి కాలంలో
ఈ మానసిక వికలాంగులైన పెద్దవాళ్ళందరికీ కూడా ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది ఒక మంచి కార్యక్రమంగా ఆ మండల పార్టీ నాయకుడిగా ఎల్బీనా నియోజకవర్గ కార్యదర్శిగా సామిడి శేఖర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను అభినందిస్తూ, మరి ఎవరైనా ఈ పూల బూకేలు లేకపోతే శాలువలతోటి వృధా డబ్బులను వృధా ఖర్చులు చేయకుండా ఇలాంటి అనాథలకు మరియు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే రావినారాయణ రెడ్డి కాలనీ phase 1, phase 2, phase 3 భూ పోరాట రథసారథి, దాంతోపాటుగా కోయడ గ్రామంలోని సురవరం కాలనీ నిర్మాణం చేసినటువంటి భూ పోరాట యోధులు, ఆయన 55వ జన్మదినం సందర్భంగా హైత్నగర్ మండల సమితి ఆధ్వర్యంలో అభాగ్యులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది. ఆయన చేసినటువంటి పోరాటాలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలని, దాంతోపాటు ఈ అభాగ్యులైనటువంటి ఇలాంటి వారి కోసం భవిష్యత్తులో ఎవరైనా పుట్టినరోజు ఇట్లా జరుపుకున్నా కూడా వాళ్ళకు ఈ రకంగా. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రాజెక్టు సిఈ దేవానంద్ పరిశీలించారు. గత ప్రభుత్వం చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు 523 కోట్లతో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను చేపట్టింది. ప్రాజెక్టు అధికారులు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ నమూనా మార్చడంతో సైదాబాద్ హనుమాన్ దేవాలయంపై పోవడంతో హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు సీఈ దేవానంద్ విచ్చేసి పరిశీలించారు. సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ ప్రాజెక్టు అధికారుల అక్రమాలు, అవినీతి గురించి ఆయనకు వివరించారు. అత్యంత పురాతనమైన హనుమాన్ దేవాలయంపై నుంచి స్టీల్ బ్రిడ్జి పోవడంతో తమ మనోభావాలు దెబ్బతింటాయని వ్యక్తం చేశారు. ప్లాన్ను మార్చాలని సీఈని కోరారు. లేని పక్షంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అపోలోలో విజయవంతంగా మినిమల్లీ ఇన్వాసివ్ చికిత్స జరిగింది. గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన 15 ఏళ్ల బాలుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పితో బాధపడుతున్న 16 ఏళ్ల బాలుడికి అపోలోలో మెడికల్ కాలేజీకి చెందిన కార్డియాలజిస్టులు అత్యంత క్లిష్టమైన మినిమల్లీ ఇన్వాసివ్ ప్రక్రియలో విజయవంతంగా చికిత్స చేశారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో 15 ఏళ్ల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు. ఇప్పుడు సమస్య రావడంతో చికిత్స చేయించారు. ఈ వివరాలు వెల్లడించేందుకు హైదరాబాద్లోని అపోలో మెడికల్ కాలేజీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ బాలుడికి 15 ఏళ్ల క్రితం అనగా 2007లో పుట్టుకతో వచ్చి గుండె జబ్బుతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారని తెలిపారు. గుండెలోని 2 దిగువ గదుల మధ్య పెద్ద రంధ్రం ఊపిరితిత్తులకు ప్రవహించే మార్గాన్ని అడ్డుకోవడంతో పుట్టుకతో వచ్చే గుండె జబ్బు టెట్రాలజీ ఆఫ్ ఫాల్అవుట్ను సరిచేయడానికి శస్త్రచికిత్స చేశామని తెలిపారు. అంటే ఈ కుడివైపు రైట్ వెంట్రికల్ నుంచి ఇట్లా లంగ్స్లోకి వెళ్ళే దారిలో ఇదివరకు చేసిన సర్జరీ దగ్గర లీకేజ్ కాకుండా మళ్ళీ సర్జరీ చేయాలి. సో దట్ బ్లడ్ ఈజీగా మళ్ళీ లంగ్స్లోకి వెళ్తుంది. కానీ మళ్ళీ గుండె ఆపరేషన్ అంటే మొత్తం ఛాతీ ఓపెన్ చేసి చేయాలి. ఇదివరకు అయితే అలా ఉండేది. అయితే డాక్టర్ మనోజ్ గారు, డాక్టర్లు ఇద్దరు కూడాను ఏం చేశారంటే లేదు కాదు, ప్రతిసారి ఓపెన్ చేయడం అనేది కాదు ఇది, కాబట్టి బెటర్ మనం ఇంకో వేలో వెళ్దామని చెప్పేసి. సో వీ డిడ్ అ డీటెయిల్ ఇవాల్యుయేషన్ లైక్ the mother also told us we explained in detail there are 2 options. One is this procedure and another is an open heart surgery. Both carry risk, but this procedure has somewhat lower risk than an open heart surgery because recovery is faster. If everything goes well in the surgery, even then the stay in the hospital will be at least 10 to 12 days. And with this procedure, he's just like you can see, he's walking around, he's giving interviews, so he's doing really well. అమూల్ సార్ని మీట్ అయ్యాము. అమూల్ సార్ గారు మాకు 2 ప్రాసెస్లు చెప్పారు. ఒకటి ఓపెన్ హార్ట్ సర్జరీ అండ్ రెండోది వచ్చేసి TAVR ప్రాసెస్. అయితే ఇది ఇండియాలో రీసెంట్గా కొత్తగా వచ్చింది. సో ఈ ప్రాసెస్ వల్ల ఎటువంటి రిస్క్ లేకుండా బాబుకి హ్యాపీగా ఉంటాడు ఫ్యూచర్ అని ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతో మాకు రిస్క్ అయినా సరే మేము ఇదే సర్జరీకి అంటే ఎలా ఉంటుంది బాబుకి హ్యాపీగా ఉంటాడు అనే ఉద్దేశంతో మేము ఈ సర్జరీకి ఒప్పుకున్నాము. సో అదేవిధంగా సార్ దీన్ని సక్సెస్ చేశారు. మాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు మాది చాలా పూర్ ఫ్యామిలీ. ఇప్పుడు మళ్ళీ 15 years తర్వాత 17 years తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఒక 7 months నుంచి సార్ని మీట్ అవుతున్నాము. పోస్ట్ పోన్ అవ్వకుండా మొన్న 5th నాడు ఆపరేషన్ అయింది సార్. మెట్లు ఎక్కడానికి కూడా బాధపడేవాడు బాబు. మేము చాలా రిస్క్ తీసుకొని మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పకుండా, ఫ్రెండ్ సర్కిల్కి చెప్పకుండా ఇల్లు మార్గేజ్ చేసి ఆపరేషన్ చేయించాము సార్.
మహా సిమెంట్స్ సమర్పించు హైబీస్ టీవీ రియాలిటీ అవార్డు 2024 అవార్డుల నామినేషన్ల ప్రక్రియ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించి బంజారాహిల్స్లోని సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అవార్డుల నామినేషన్లు పోస్టర్తో పాటు అవార్డును ఆవిష్కరించారు. రియల్ ఎస్టేట్ రంగంలో గత దశాబ్దాలుగా ఉత్తమమైన సేవలను అందిస్తూ ఈ రంగంలో రాణిస్తున్న ప్రముఖులను హైబీస్ టీవీ రియాలిటీ అవార్డు 2024 ద్వారా ఘనంగా సత్కరిస్తూ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ నెల 26న హెచ్ఐసిసి నోవోటెల్లో ఈ అవార్డుల వేడుక జరగనుందని తెలిపారు. అదేవిధంగా వివిధ విభాగాల్లో 50కి పైగా అవార్డులను జ్యూరీ కమిటీ నామినేట్ చేయనుందని తెలిపారు. మీడియాకి సంబంధించి, తర్వాత హెల్త్ కేర్ సంబంధించి, బిజినెస్కి సంబంధించి, తర్వాత ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని చెప్పేసి డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఇచ్చున్నారు. ఈసారి మొదటిసారిగా రియల్ ఎస్టేట్ కూడా, ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిందే హైదరాబాద్ నిర్మాణ రంగం ఏ దిశ లోపల ఈ లాస్ట్ 5-6 ఇయర్స్ లోపల ఎవాల్వ్ అయింది. అంటే ఒక గొప్పగా మనం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్పాలంటే అందరూ కూడా మన హైదరాబాద్ వైపు చూస్తున్నారు. సో దీనికి కాంట్రిబ్యూటర్స్ ఎవరు, దీనికి కారణమైన వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక గుర్తింపు ఇచ్చే విధంగా కూడా చేస్తే బాగుంటుందనే దిశ లోపల ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. బీయింగ్ ఏ బిజినెస్ ఛానల్, ఇంతకుముందు రాజశేఖర్ గారు చెప్పినట్టు మేమైతే ద హౌ వీఆర్ గ్రోయింగ్ అప్, స్పెషల్లీ మేము బిజినెస్ ఛానల్ కాబట్టి వివిధ రంగాలైన బిజినెస్లలో మేము అవార్డ్స్ అనేది చేయడం జరిగింది. ఇంతకుముందుకు మీడియా, ఎందుకంటే మీడియా ఇస్ అవర్ ఇండస్ట్రీ, మీడియా అయింది, బిజినెస్ అవార్డ్స్ అయితే ఏంటి, ఎడ్యుకేషన్ అవార్డ్స్ అయితే ఏంటి, వీ డన్ ఇన్ హెల్త్ కేర్ అండ్ వీ డన్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు చాలా గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో కూడా అవార్డు ఇవ్వాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో పద్ధతులు చెప్తాను. వీ హ్యావ్ ద 3 కేటగిరీస్ ఇన్ దిస్. వన్ ఇస్ లెజెండరీ అవార్డ్స్. లెజెండరీ అవార్డ్స్ మేము అంటే హైబీస్ టీవీ మేనేజ్మెంట్ అండ్ ప్లస్ జ్యూరీ ఎవరైతే ఉన్నారో వీఆర్ సెలెక్టింగ్ దట్. అంటే ఎవరైతే రియల్ టైమ్ లెజెండ్స్, అంటే తెలంగాణకు, హైదరాబాద్కి, ఇండియాకు ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో పేరు తెచ్చిన వాళ్ళు మన రాష్ట్రం చెందిన వాళ్ళని మేము 10 నుంచి 15 మంది సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ సేమ్ అలాగే సంస్థలు, కొన్ని సంస్థలు ఉన్నాయి చాలా సంవత్సరాలుగా ఎంతో కాంట్రిబ్యూట్ చేశాయి. మన హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ ఆవరణలో పలు కంపెనీ అధికారులు మొక్కలు నాటారు. డెల్ టెక్నాలజీస్ లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని ఎన్జెడ్పీని సందర్శించి జామ, దానిమ్మ వంటి పండ్ల మొక్కలను, హైబిస్కస్, రోజ్ వంటి పూల మొక్కలను జూ ఆవరణలో నాటారు. వెదురు వంటి అవెన్యూ మొక్కలను నాటడానికి ముందుకొచ్చింది. ఈ కార్యక్రమంలో వేఎస్ఎన్వి ప్రసాద్, ఐఎఫ్ఎస్ డైరెక్టర్, జూ పార్క్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్ హిరేమఠ్, ఐఎస్ఎఫ్ క్యూరేటర్, అదేవిధంగా నెహ్రూ జులాజికల్ పార్క్ హైదరాబాద్ సీనియర్ నేతృత్వంలో 150 మంది డెల్ ఉద్యోగులు పాల్గొన్నారు. యువతను టార్గెట్ చేసుకుని సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో రాజస్థాన్ ముఠా కార్లలో గంజాయిని తరలిస్తుండగా బోయినపల్లి పోలీసులకు చిక్కారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, బోయినపల్లి పోలీసుల సంయుక్తంగా దాడులు నిర్వహించి గంజాయి ముఠాను పట్టుకున్నారు. రాజమండ్రి నుండి 2 వాహనాలలో గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. బోయినపల్లిలోని డైమండ్ పాయింట్ హోటల్ సమీపంలో 2 కార్లలో గంజాయి లభ్యమైనట్లు ఉత్తర మండల అదనపు డీసీపీ మధుసూదనరావు తెలిపారు. నిందితుల నుండి 32 లక్షల విలువైన 130 కేజీల నిషేధిత గంజాయితో పాటు 2 కార్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వాళ్ళు రాజమండ్రిలో ప్రొక్యూర్ చేసి, రాజమండ్రిలో ఒక అక్కడ రంజన్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి అక్కడి నుంచి మేడ్చల్, తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో వీటిని ఎక్కువ ధరకు అమ్మడానికి తీసుకొని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. అందులో ఆ 2 కార్లలో 3 వ్యక్తులు వాళ్ళు అక్కడి నుంచి రాజమండ్రి నుంచి తీసుకొస్తూ దొరికారు. వాళ్ళ దగ్గర వాళ్లకు సంబంధించి ఇది ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసిందని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు రాజమండ్రిలో రంజన్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఆ రంజన్కు మంగీలాల్ మరియు ధర్మేంద్ర అని చెప్పి వీళ్ళకు సంబంధించిన వ్యక్తులే. వాళ్ళు ఆ రంజన్కు పరిచయస్తులు. ఆ పరిచయంతో వీళ్ళను తీసుకెళ్లి ఈ వ్యాపారం చేద్దామని చెప్పి ఆ ఇద్దరు తీసుకెళ్లి వాళ్ళకి పరిచయం చేయడం జరిగింది. అక్కడ ఆ రంజన్ను వీళ్ళకి కల్పించి వీళ్ళ దగ్గర నుంచి ఒక 6 lakhs. ఓయూ పోలీసులు చెప్పు ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో జనవరి 1వ తేదీన అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ఓ ఆగంతకుడు హాస్టల్లోకి వెళ్లి విద్యార్థులను భయాందోళనకు గురిచేశాడు.
చెప్పు ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు రాజును ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజు గతంలో ఓయూ హాస్టల్లో పనిచేశాడు. హాస్టల్లో పని మానేసిన తర్వాత చెడు అలవాట్లకు బానిసై జనవరి 1వ తేదీన అర్ధరాత్రి లేడీస్ హాస్టల్ గోడ దూకి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది రావడంతో రాజు అక్కడి నుంచి పారిపోయాడు. చెప్పు ఆధారంగా పోలీసులు రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు. గత కొంతకాలం ఇంతకుముందు కిరీరా హాస్టల్లో పనిచేసేవాడు, టెంపరీ ఎంప్లాయీగా. అతనికి ఈ పని నుంచి తీసేసిన తర్వాత కొన్ని అవారా వ్యవహారాలు అలవాటైనవి. వాటిలో భాగంగా బ్యాక్ సైడ్ బస్తీకి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అక్కడ హాస్టల్లో అమ్మాయిలు అట్లా కనిపిస్తారనే ఉద్దేశంతో అతను వచ్చి చూసే క్రమంలో సెక్యూరిటీ గార్డ్ రావడంతో అతను దూకటం జరిగింది. తర్వాత పట్టుకునే ప్రయత్నంలో పారిపోయినాడు. అతన్ని ట్రేస్ అవుట్ చేసి ఈరోజు మధ్యాహ్నం మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతని వాంగ్మూలం ప్రకారం నేరస్తులు అతను నేరం ఒప్పుకున్నందున ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు నుండి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సెక్షన్ నమోదు ట్రెస్పాస్ అండ్ ఏదైతే పబ్లిక్ ప్లేస్లో అసభ్యంగా ప్రవర్తిస్తారో అది కూడా సెక్షన్ పెట్టడం జరిగింది. లేడీస్ ముందర అసభ్యంగా బిహేవ్ చేయడం జరిగింది కాబట్టి ఆ రోజు అతను నైట్ సెక్షన్ మరియు హాస్టల్లోకి అక్రమంగా చొరబాటు అది కూడా సెక్షన్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరుగుతుంది. మనం గస్తీ పెంచుతున్నారు, సెక్యూరిటీ ఉన్నది అయినా కానీ కొన్ని సమస్యలు